దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించెదను. నేను కుంటుచూ నడుచుచున్న వారిని రక్షించెదను. నేను చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను. ఏ దేశములలో వారు అవమానము నొందితిరో అక్కడ అన్ని చోట్ల వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేసేదను. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప స్టేట్మెంట్, వాగ్దానము. నేను ఫస్ట్ పర్సన్తో ఈ రోజున నీకు చెబుతున్న ధైర్యపూరితమైన వాగ్దానం. మొట్టమొదటిది, ద గాడ్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను హింస పెట్టిన వారిని అందరినీ నేను శిక్షిస్తాను. అంటే ఇక్కడ ఈ వచనంలో జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం దేవుడు నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్న మాట, సావరిన్ గాడ్, ఐఎమ్ ద గాడ్ ఓవర్ ఆల్ క్రియేషన్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? నేను నిన్ను హింస పెట్టు వారిని నేను శిక్షిస్తాను. అంటే ఐఎమ్ ద గాడ్, గాడ్ ఆఫ్ రివెంజ్. రెండవది అంటే పగ తీర్చుకున్నట నా వంతు. ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను రక్షించడమే కాకుండా కుంటుచూ ఉన్నవారిని, అంటే ఎవరైతే బలహీనముగా ఉన్నారో, నడవలేని స్థితిలో ఉన్నారో వారిని నేను రక్షిస్తాను. అంటే రక్షించువాడని నేనే. సాల్వేషన్ ఈజ్ మైన్. ఫస్ట్ది రివెంజ్ ఈజ్ మైన్, సాల్వేషన్ ఈజ్ మైన్. మూడవది చెదరగొట్టు వారిని నేను తిరిగి సమకూరుస్తాను. ఐఎమ్ ద గాడ్, గాడ్ ఆఫ్ రీయూనియన్. నేను తిరిగి అందరినీ ఎక్కడి నుంచి వారు చెదరగొట్టబడ్డారో అక్కడికి తిరిగి దరిచేరుస్తాను. ఇక ఫోర్త్ పాయింట్, ఏ దేశములలో అవమానము నొందితిరో అక్కడనెల్లా ఖ్యాతికి, మంచి పేరుకి కలుగజేస్తాను. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద షేమ్, గిల్ట్ అండ్ డిప్రెషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా దేవుడు నిన్ను గొప్ప ఖ్యాతి కలుగజేసేవాడుగా ఈ రోజున నీతో మాట్లాడుచున్నాడు. దేవుడు నీకు ఆ విధంగా దేవుడుగా ఉండునుగాక.